ఎవరైతే మనకి సెడెంటరీ లైఫ్ అంటాం, దాన్ని సెడెంటరీ లైఫ్ అంటే ఎక్కువగా కూర్చొని పని చేసేటటువంటి ఉద్యోగస్తులు ఉంటారో, లైక్ ఐటీ పీపుల్ కానీ ఎక్కువ టైము. సో మోస్ట్ ఆఫ్ ది టైం మేబీ 9 అవర్స్ పర్ డే ఆర్ 10 అవర్స్ పర్ డే ఇలా కూర్చున్న వాళ్ళని వాళ్ళు ఏం చేశారనంటే ఎనాలిసిస్ చేశారు. నార్మల్గా యాక్టివ్గా ఉన్న పని చేసే వాళ్ళకి, సడన్ కూర్చొని పని చేసే ఉద్యోగస్తులకి వాళ్ళు జస్ట్ కంపారిజన్ చేశారు. కంపారిజన్ చేసిన దాంట్లో తెలిసింది ఏంటంటే కూర్చొని ఎక్కువగా వాళ్ళకి ఏమి ప్రాబ్లమ్స్ కూడా లేవు, ఇద్దరికీ ఏమీ ప్రాబ్లమ్స్ లేవు. కూర్చొని ఎక్కువగా పని చేస్తున్న వాళ్ళకి ప్రోటీన్స్ పోయేటటువంటి అవకాశం, అంటే మైక్రో ఆల్బుమినూరియా అంటాము. సో ఇట్లా ప్రోటీన్స్ పోయేటటువంటి అవకాశము, వాళ్ళల్లో బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశము, తద్వారా బ్లడ్ ప్రెషర్ ద్వారా కిడ్నీలు కొంచెం వీక్ అయ్యి కిడ్నీలు ఫెయిల్ అయ్యేటటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నట్టుగా తెలిసింది. సో ఇట్స్ జస్ట్ ఏ కంపారిటివ్ స్టడీ. యాక్టివ్గా ఉన్న వాళ్ళల్లో, అంటే తిరుగుతూ పనిచేసే వాళ్ళకి, ఎక్కువ టైం కూర్చొని పనిచేసే వాళ్ళకి కంపారిజన్ చేస్తే ఈ అన్డిటెక్టెడ్ కిడ్నీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మెయిన్గా ప్రోటీన్ ఇన్ ది యూరిన్, అన్డిటెక్టెడ్ కిడ్నీ ప్రాబ్లమ్స్, సెడెంటరీ లైఫ్ అంటే కూర్చొని పనిచేసే వాళ్ళల్లో ఇంచుమించుగా 20% ఎక్కువగా ఉన్నట్టుగా తేలింది. సో అందుకనే అడ్వైజ్ చేసేది ఏంటంటే అట్లీస్ట్ 15 మినిట్స్ డ్యూరింగ్ వర్కింగ్ అవర్స్లో మనము మూమెంట్ అనేది చేయాలి. కంటిన్యూస్ కూర్చోవడం అనేది మంచిది కాదు. 15 మినిట్స్ అన్న వాకింగ్ అట్లా చేసుకుంటూ చేస్తే సో దీన్ని మనం తగ్గించుకునేటటువంటి అవకాశం.